మెంబర్లు ఇట్లా కొంచెం ఉంటే ఆ గ్రామంలో రకరకాల ఇంకా ఇన్నోవేటివ్ గా మనం ఆలోచిస్తాం, ప్రోగ్రామ్స్ అవుతాయి. అది కొద్దిగా మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది గ్రామ పంచాయతీలలో సర్పంచెస్ లేక. అది కూడా తొందరలోనే క్లియర్ చేసుకుంటే మీకు కూడా కొద్దిగా సపోర్టివ్ ఉంటుంది. తర్వాత ఇందాక ఒకటి చెప్పారు, సర్పంచ్ మరి చెక్ పవర్ ఉండింది అప్పుడు 2018 పంచాయతీరాజ్ యాక్ట్ లో. బట్ డబ్బులు ఇచ్చేటప్పుడు పనిష్మెంట్ మాత్రం ఇచ్చినాక సంతకమేమో వాళ్ళది, పనిష్మెంట్ ఏమో మీ మీద ఉంది. సో దీన్ని కూడా మనము తప్పకుండా సమీక్షించుకొని మీకు ఇబ్బంది జరగకుండా మరి మీ యొక్క ఉద్యోగ భద్రతను అదేవిధంగా మీ కుటుంబాల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనమందరం ఒక కుటుంబం లాగా మనమంతా ఒక టీం వర్క్ చేసుకుందాం. ఇందులో విభజన అనేది లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు కూడా ఏదైనా చిన్న సమస్యలు వస్తే నాకు చెప్పడం కానీ లేదా సంబంధిత అధికారులకు కానీ లేకుంటే మీ యూనియన్ ద్వారా ఏదైనా మెసేజ్ పెట్టడం కానీ లేదా రిప్రజెంటేషన్ కానీ చేయండి. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో వేరే యంత్రాంగం కూడా లేకపోవడంతో టోటల్ బర్డన్ మీ మీద పడి మీరు ప్రెషరైజ్ అవుతున్నారు. ఆ ప్రెషర్ కు గురి కాకుండా మరి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పని కూడా ఇష్టంతో కష్టపడండి, ఇష్టాన్ని పెంచుకొని కష్టపడండి. అది పనిష్మెంట్ లాగా కాక మీరు ఇందాక చెప్పిన గతంలో సండే లేదు, మండే లేదు, సాటర్డే లేదు, కానీ ఈరోజు మరొక హాలిడే లాగా కూడా మీరు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రతి ఒక్క ఉద్యోగికి. కాకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు అది మనం మానవతా దృక్పథంతో మన ప్రజలకు అవసరం పడ్డప్పుడు లీవ్లను కూడా క్యాన్సిల్ చేసుకొని వర్క్లోకి రావాల్సి వస్తుంది. బార్డర్ లో సైనికులు ఎట్లంటే మరి యుద్ధంలో వాళ్ళు ఎంతైతే గట్స్ గా ఉన్నారో గ్రామం కూడా అంతే. మనం ఒక్కరం నిర్లక్ష్యం వహిస్తే ఆ గ్రామం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అది మంచినీళ్ళు ఇచ్చే కానుంచి పారిశుద్ధ్యం కానుంచి పారిశుద్ధ్యాన్ని మనం క్లియర్ చేయించుకుంటే ఊరంతా మురుగు వాసన వస్తుంది, జబ్బులు వస్తాయి. మంచి వాటర్ ఇవ్వకుండా మరి డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ అయితే మరి ఆ వాటర్ తాగితే పబ్లిక్ హెల్త్ పాడవుతుంది, చావులకు కూడా గురి కావాల్సి వస్తుంది. సో ఇంత పెద్ద భారం బాధ్యత మన మీద ఉంది. పబ్లిక్ అంతా కూడా మనల్ని నమ్మి భరోసాతో ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇదొక సైనికుడిని మన పాత్ర అనుకొని మీరందరూ పనిచేయండి. తప్పకుండా నేను 20 తారీఖు లోపు వాళ్ళు అంటే ఇద్దరు లీవ్లో ఉన్నారు ఇప్పుడు, కాబట్టి ఖచ్చితంగా పిలిపించి మాట్లాడి చేస్తా. మరి నిన్న మొన్న కూడా అంగన్వాడీలకు అసలు అంగన్వాడీ వ్యవస్థ పుట్టిన కానించి లీవ్లే లేవు వాళ్ళకు. మొన్న వాళ్ళ కోసం కొన్ని మరి లీవ్స్ కూడా మేము ఇచ్చి వాళ్ళకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. కొన్ని సిఆర్టీలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో, సీఎం గారి డిపార్ట్మెంట్ లో వాళ్ళే కూడా కొన్ని సమస్యలు ఉంటే మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తెలుసుకొని సీఎం గారి ఆదేశానుసారం వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించి వాళ్ళు సమ్మె చేసినటువంటి సమస్యలన్నీ కూడా చేసినాం. నేను ఇప్పుడు మీ శాఖకు మంత్రిగా ఉన్నా కాబట్టి నా బాధ్యత అదే కాకుండా గ్రామాలు ఏ ఊరు పోయినా ఏ మంత్రికైనా గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, గ్రామ ప్రజలు ఆహ్లాదంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి అందరికీ గుర్తుకొచ్చేది సెక్రటరీ. కాబట్టి సెక్రటరీని గుర్తు పెట్టుకుంటారు. నేను మీ అందరికి ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, మనం ఎక్కడ పని చేసినా మన పనితనం మెరుగుపరచుకోవాలి. మాకు ఆ సెక్రటరీ కావాలి అని గ్రామస్తులు డిమాండ్ చేసే విధంగా, అవసరమైతే మన కోసం ధర్నా చేసే విధంగా మీ యొక్క పనితనాన్ని నేను ఒకటే చెప్పగలుగుతా. పుట్టుక గిట్టుక అనేది కామన్, పుట్టినవాడు గిట్టక మానదు. కానీ ఈ పుట్టుక గిట్టుక మధ్య నీ పాత్ర ఏంది? ఆ ఊరిలో కావచ్చు, ఆ వృత్తిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. ఆ పాత్రనే ఈ సమాజానికి మనల్ని గుర్తుండి ఉంచుకునేలాగా చేస్తుంది. కాబట్టి దయచేసి అందరిలాగా ఏదో కామన్ గా పుడతాం చేస్తామనే కంటే గ్రామాన్ని డెవలప్ చేసే అధికారం, అవకాశం మన చేతికి వచ్చింది. దాంట్లో డిఫరెంట్ గా థింక్ చేయండి. డిఫరెంట్ గా మనం అక్కడ ఏదైనా కొత్తదనాన్ని తీసుకొచ్చేటట్టుగా మీ ఆలోచనలకు పదును పెట్టండి. మీరు ఒక కొత్తదనాన్ని సృష్టించండి, పబ్లిక్ ను మోటివేట్ చేయండి. ఊరోళ్ళందరిలో మీరు ఒక కుటుంబ సభ్యులాగా మీ మీద ప్రేమ అభిమానాలు పెంచుకోండి.
మీకు ఇండివిజువల్ గా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ఊరంతా మీకు వెంట ఉంటది. మన కుటుంబం వస్తే రాదో తెలియదు. కరోనాప్పుడు చూసినాం, తండ్రి ఇక్కడ చనిపోతే కొడుకులే రాలేదు శవాలు తీయడానికి కూడా. అంత పెద్ద ప్రయోజకులకు చేసినా కూడా ఎవరి బతుకు వాళ్ళే చూసుకుంటే టైం వచ్చినప్పుడు. ఈ రోజు మంచి కొడుకులను తయారు చేస్తే తల్లిని తీసుకుపోయి రైల్వే స్టేషన్ వేసిపోతా ఉన్నారు, రోడ్డు మీద వదిలేసిపోతా ఉన్నారు. కాబట్టి ఏది స్వాస్థ్యం కాదు, మనం చేసే మంచి పనులే మనకు నలుగురు దోస్తులమైనా మనల్ని లాస్ట్ వరకు కడదాట తీసుకుపోయి తరుణం చేసేంత వరకైనా మన మంచితనమే ఉంటుంది. మనం గ్రామ స్వరాజ్యానికి మీరు ఒక అధిపతులు, గ్రామ నిర్మాణానికి మీరు ఒక మరి శాస్త్రవేత్తలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, మీ చేతిలో ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ రోజు పెట్టినటువంటి ఈ సమ్మేళనంతో, ఆత్మీయ సమ్మేళనంతో మనం అందరం ఒక యూనిటీగా మరి మీరు ఒక టీం సెలెక్షన్ చేసి 5 10 మందా ఎవరు వస్తారు చర్చలకు అని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను టైం చెప్తా మీ అధ్యక్షుల వారికి. ఆ టైం ప్రకారం ఖచ్చితంగా వీలైనంత వరకు నేను ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తానని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై కార్యదర్శి.